మేమైతే ఇళ్ళలోకొచ్చి 4 ఇయర్స్ దాటిపోయింది. కాకపోతే ఈ 4 ఇయర్స్ అయింది కానీ ఇంటికి కర్టన్స్ మాత్రం పెట్టడానికి 4 సంవత్సరాలు పట్టిందనమాట. యాక్చువల్‌గా ఆల్మోస్ట్ మేము 4 ఇయర్స్ బ్యాకే పెట్టించుకుందాం అనుకున్నాం. ఇంట్లోకొచ్చినాక కొన్ని చిన్న చిన్న రిపేర్స్ ఉండడం వల్ల, చిన్నయే కాదు చాలా ఎక్కువ రిపేర్స్ అనమాట. ఎప్పుడైతే మేము ఇల్లు తీసుకున్నామో దాని తర్వాత ఏమైందంటే చాలా వరకు ఇన్‌కంప్లీట్ వర్క్స్ ఉండే. అవి చేయించుకునేపాటికి చాలా ఎక్కువ అమౌంట్ అయిపోయింది. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువ అమౌంట్ అయిపోయిండే. సో ఇంకా సరే కర్టన్స్ తర్వాత చూద్దాము. ఇప్పుడు అంత అర్జెంట్ అయితే కాదు కదా అన్నట్లు ఆపితే ఆగిపోయింది కాస్త ఇన్ని సంవత్సరాలు పట్టేసింది. కాకపోతే మొన్న రీసెంట్‌గా ఇవన్నీ పెట్టించినప్పుడు అర్థమైందనమాట. చాలా తక్కువ అమౌంట్‌లో అయిపోతాయి. సో ఇంత ఖర్చు పెట్టి ఇంత తక్కువ అమౌంట్ కోసం ఇన్ని రోజులు ఆగామా అని చెప్పేసి, సో ఇంకా సరే అని చెప్పేసి ఎప్పుడైతే కర్టన్ రాడ్స్ పెట్టించామో ఇంకా దానికి కర్టన్స్ కుడదాము అని చెప్పి స్టార్ట్ చేశా. యాక్చువల్‌గా కర్టన్ అయితే బెడ్రూమ్ కిటికీకి ఒక్కదానికే ఉండేది ఇన్ని రోజులు. ఇంకా తర్వాత ఇవి పెట్టిన వెంటనే నెక్స్ట్ డే ఈ హాల్లో ఉన్న 2 విండోస్కి కూడా కుట్టేసినా కానీ డోర్కి కుట్టలేదనమాట. డోర్కి కుట్టడానికి ఒక 1 వీక్ టైం తీసుకున్నా. ఎందుకంటే ఒక 2 డేస్ నాకు బాగా కొంచెం హెల్త్ అప్సెట్ అయ్యింది, కొంచెం నీరసం వచ్చేసి. సో అందుకని ఆ 2 డేస్ అయితే ఇంకా మళ్ళీ ఎక్కువ హెవీ వర్క్ అయితే పెట్టుకోదలుచుకోలే. కరెక్ట్గా కూర్చుంటే హాఫ్ అన్ అవర్ అరగంటలో కుట్టేసి పక్కన పెట్టేయచ్చు. ఎందుకంటే డిజైన్ ఏం కాదు, జస్ట్ స్ట్రైట్గా లెంత్ చూసుకొని స్ట్రైట్గా కుట్టేయడం అనమాట. సో కాకపోతే ఏంటంటే నేను ఇక్కడ ఆలోచించింది ఏంటి అంటే డోర్కి పెట్టేటప్పుడు యాక్చువల్ కర్టన్ క్లాత్ అనేది మిగలట్లేదు అనమాట. డోర్కి వచ్చేసి విడ్త్ సరిపోవట్లే. ఒకటే విడ్త్ సరిపోతే ఏంటంటే సింగిల్ కర్టన్ కుట్టేస్తే సరిపోయేది. బట్ నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్కి 2 సైడ్స్ కుట్టాల్సి వస్తుంది. సో 2 సైడ్స్ కుట్టేస్తే ఓన్లీ ఇంకొక విండోకి మాత్రమే సరిపోయేంత క్లాత్ అయితే ఉంది. ఇంకా హాల్లో ఉన్న ఎంట్రన్సెస్కి, కిచెన్కి కానీ బెడ్రూమ్స్కి కానీ కర్టన్ క్లాత్ అయితే అస్సలు సరిపోవట్లేదు అనమాట. సో మిస్ అవుతుంది. సో దానివల్ల ఒక 2 డేస్ అయితే ఆలోచించాను అనమాట. డోర్కి కుడదామా లేదు అంటే ఫస్ట్ ఈ కిచెన్కి ఇంకా బెడ్రూమ్కి కర్టన్ క్లాత్ కుట్టేసి ఈ డోర్ది ఆపేద్దామా, అంత అవసరమా విండో ఫస్ట్ మెయిన్ ఎంట్రన్స్కి కుట్టడము, ఏది కుడదామా అని చెప్పి కొంచెం అయితే టైం తీసుకున్నా. సో తర్వాత అనిపించింది అనమాట ఒక 2-3 డేస్ మళ్ళీ వెదర్ చేంజ్ అయిపోయింది కదా, సో హెల్త్ కూడా అప్సెట్ అయిపోయిండే వెదర్ చేంజ్ అయ్యేపాటికి. సో ఒక 2-3 రోజులు ఆలోచించి మళ్ళీ ఎక్కువగా రెగ్యులర్గా పని ఉండేది కిచెన్లోనే. సో ఇలా సింపుల్గా కర్టన్ క్లాత్తో కుట్టినప్పుడు ఏమైందంటే మనం ఎంత లూజ్ పెట్టినా కూడా కర్టన్ సైడ్కి అంటూ ఉంటాం. అంటే కిచెన్లోకి, హాల్లోకి ఎక్కువగా తిరుగుతూ ఉంటాం. రోజు మొత్తంలో ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్, హాల్ ఈ 2 ప్లేస్లే కాబట్టి కర్టన్ ఒకే సైడ్కి జరపడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలా అని చెప్పి పొద్దాక సైడ్ కనిపెట్టలేం కాబట్టి సో ఇంకా ఇదైతే ఫస్ట్ అయితే డోర్కి కుట్టేద్దాము. తర్వాత కర్టన్ డైరెక్ట్గా మనకి బయట దొరుకుతాయి కదా స్టీల్వి ప్లేట్స్ వచ్చిన కర్టన్స్, అవి అయితే తెచ్చి కిచెన్కి పెడదాము అన్నట్లు ఇంకా డోర్కి కుట్టేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా దీన్ని అయితే కర్టన్ క్లాత్ని అయితే నేను కట్ చేయట్లేదు. ఇంకొక విషయం నేను మెయిన్గా ఆలోచించడానికి రీజన్ ఏంటి అంటే కర్టన్ క్లాత్ మెయిన్ డోర్కి కుట్టాలా వద్దా అనుకోవడానికి. కర్టన్ క్లాత్ ఏమైందంటే విడ్త్ సరిపోకపోవడం వల్ల ఒక ఫుల్ కర్టన్ క్లాత్ పడి ఇంకొక దాంట్లో హాఫ్ అయితే సరిపోతుంది అనమాట. రిమైనింగ్ హాఫ్ అయితే వేస్ట్ అయిపోతుంది. సో మళ్ళీ అలా హాఫ్ కట్ చేసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ ఎడ్జెస్ కట్ చేయడము, ఒకటేమో సెంటర్కి వచ్చేస్తుంది, ఇంకొకటేమో తక్కువ ఉండిద్ది కదా, కిటికీ వరకే ఉంటుంది అనమాట. డోర్కి మెయిన్ డోర్కి సైడ్కున్న అద్దాల వరకే వచ్చేస్తుంది. సో ఇలా అయితే కాదు, మళ్ళీ స్ట్రైట్గా ఉండదు, కరెక్ట్గా నీట్గా ఫినిష్ అయినట్టు అనిపించదు అని చెప్పి అనిపించేసి ఆపేసాను అనమాట. మళ్ళీ అనిపించింది. సో మళ్ళీ ఇలా కట్ చేసి మళ్ళీ ఎడ్జెస్ కుట్టేసి అది నచ్చకుండా మళ్ళీ ఇది మెయిన్ ఇంకో క్లాత్లో కూడా మళ్ళీ కట్ చేసి అది ఇది అటాచ్ చేయాల్సి వస్తుంది అనమాట. మొత్తం మీద 2 అటాచ్మెంట్స్ అంటే మధ్యలో ఇలా అతుకుపడినట్లు అనిపించేస్తుంది స్టిచ్ చేసి వేసినప్పుడు. సో నాకెందుకో అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు. సో అలా కాదు, ఇలా 2 సపరేట్గా అయితే కుట్టేద్దాము. కుట్టి ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మెయిన్ డోర్కి అయితే అడ్జస్ట్ చేసేద్దాము. కొద్ది రోజులు చూసి ఒకవేళ నాకు బాగా అనిపించకపోతే అప్పుడు ఎలాగో 2 క్లాత్లు ఉంటాయి కాబట్టి 2 కర్టన్స్ కుట్టాం కాబట్టి ఒకటి కిచెన్కి ఒకటి బెడ్రూమ్కి రెండింటికి సెట్ అయిపోతాయి. ఒకవేళ నచ్చకపోతే ఇవి ఫిక్స్ చేయొచ్చు. మళ్ళీ అదే కట్ చేసి కుడితే మళ్ళీ ఇలాగ అతుకులా వస్తుంది కాబట్టి డైరెక్ట్గా మెయిన్ డోర్కి అలా పెట్టినప్పుడు ముందు సైడ్ కానీ లేకపోతే కిచెన్ సైడ్ కానీ పెట్టినప్పుడు ఏంటంటే అక్కడ మనకి అతుకు కనిపించేస్తుంది. సో అలా కాకుండా ఇలా కుడితే ఇలా అయినా కన్వర్ట్ చేయొచ్చు, లేదు అంటే అక్కడ బాగానే ఉంది అంటే అక్కడ అలా వదిలేయచ్చు అని చెప్పి కుడదాం అనుకున్నా. మెయిన్గా నేను మెయిన్ డోర్కి ఫస్ట్ కర్టన్ పెట్టాలి అనుకుంది ఏంటంటే జనరల్గా కొన్ని గ్లాసెస్ అయితే
బయట నుంచి అవుట్ సైడ్కి వ్యూ అయితే ఉంటుంది, అవుట్ సైడ్ నుంచి లోపలికి అయితే వ్యూ అయితే కనిపించదు అనమాట మనం బయట నుంచి చూస్తున్నప్పుడు. బట్ ఈ గ్లాసెస్ ఏంటి అంటే మార్నింగ్ అంతా కూడా వెంటిలేషన్ ఉంటుంది కదా, వెళ్తురు ఉన్నప్పుడు బయట నుంచి లోపలికి చూసినా కనిపిస్తుంది. సో ఇంకా నైట్ టైం ఏంటంటే మెయిన్గా మనకి బయట లైట్ ఉంటే బయట కనిపిస్తుంది, లేదంటే లోపల ఉన్నామంటే లోపల ఖచ్చితంగా లైట్ వేసుకుంటూ ఉంటాం కదా, వాళ్ళకి లోపల క్లియర్ కనిపించేస్తుంది. సో అది కొంచెం ప్రాబ్లంగా మిస్సీగా అనిపించేది కదా, అందుకని చెప్పేసి ఇంకా డోర్కే కుడదాము కట్టాను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఫస్ట్ అయితే స్టార్టింగ్లో నిలువుగా కట్ చేసి హాఫ్ ఉంది కదా అటాచ్ చేద్దాం అనుకున్నా, కానీ అది మళ్ళీ ఎక్కువ ప్రాసెస్, నీట్గా అనిపించదు. మళ్ళీ మేబీ నాకు అది కుట్టిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత నాకు అక్కడ మంచి సెట్ అవ్వలేదు డోర్కి, వేరేలాగా డోర్కి ప్లాన్ చేసి ఇవి తీసి వేరే దగ్గర కూడా ఫిక్స్ చేయొచ్చు కదా అన్నట్లు అనిపించింది. మళ్ళీ అలా అటాచ్ చేసి కుడితే ఏమవుతుందంటే వేరే దగ్గర మళ్ళీ ఫిక్స్ చేద్దాము అన్నప్పుడు లుక్ పోయిద్ది అనమాట, మనం కుట్టిన అది కనిపించేస్తుంది అటాచ్ చేసింది జాయింట్ ఉంది అని చెప్పేసి. సో నీట్గా అనిపించేదేమో అనిపించింది. ఎట్ ద సేమ్ టైం ఇలా డైరెక్ట్గా క్లాత్ కుట్టినవి ఏంటి అంటే మనం ఎక్కువ రెగ్యులర్గా నేనైతే మెయిన్గా కిచెన్లోకి హాల్లోకి ఎక్కువ పని ఉంటుంది జనరల్గా, వంట చేయడానికైనా హాల్లోకి పిల్లలు చూసుకుంటూ అటు తిరుగుతూ చేసుకుంటాం కాబట్టి కర్టన్ అనేది ఈజీగా మూవబుల్గా ఉంటే బాగుంటుంది అనమాట. లేదు ఇదేంటంటే ఇది కొంచెం హార్డ్గా ఉంటుంది, మనం ఎంత లూజ్గా పెట్టి కుట్టుతున్నా సరే మూవ్ చేసినప్పుడు కొంచెం స్ట్రక్ అవ్వడము, పైనుంచి కొంచెం ఫోర్స్గా సైడ్కి అనడము, మళ్ళీ నీట్గా చేసుకునేప్పుడు కూడా కొంచెం ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పేసి లేదు ఇవి రెండింటికి వేరే కలర్ తీసేసుకొని డైరెక్ట్గా కట్టన్ తీసేసుకొని పెట్టేద్దాము. సో ఈజీగా మూవ్ అవుతుంది కాబట్టి అంత టెన్షన్ ఉండదు. మనకి అవసరమైనప్పుడు కట్టన్ వేసేసి కావాలి అనుకున్నప్పుడు ఈజీగా తీసేసుకోవచ్చు కదా, ఎంత కావాలో అంతవరకు తీసి పక్కన పెట్టచ్చు కదా అన్నట్లు అనిపించింది అనమాట. సో ఇంకా అలా అని చెప్పేసి ఇవైతే కుడదామని ఫిక్స్ అయిపోయాను. చూద్దాం ఒకవేళ నాకు తర్వాత కర్టన్స్ కొన్న తర్వాత సెట్ అవ్వట్లేవు, ఇక్కడ బాగాలేదు ఇక్కడైతే బాగుంది అని చెప్పేసి. ఎందుకంటే మ్యాక్సిమం మార్నింగ్ అంతా కూడా ఓన్లీ కర్టన్ అయితే విండోస్ వరకే ఉంటుంది, డోర్స్ ఎలాగో ఓపెన్ చేసే ఉంటాం కాబట్టి కంప్లీట్ కర్టన్ అయితే కవర్ అవ్వదు అనమాట. అంటే మనం ఒకవేళ బయట నుంచి కర్టన్ కొని పెట్టినా సరే కర్టన్ అయితే మార్నింగ్ అంతా వేయము, జస్ట్ పడుకునేప్పుడు మాత్రమే కర్టన్ అంతా క్లోజ్ చేస్తాం కాబట్టి ఇది డోర్కి పెట్టేద్దాము. ఇంకా కిచెన్కి బెడ్రూమ్కి వచ్చి మార్నింగ్ అంతా మ్యాక్సిమం డోర్ వేసే ఉంటుంది, నైట్ కర్టన్ అంతా పెట్టేసి ఉంటాం కాబట్టి సో దానికి కొన్నది పెట్టేస్తే లుక్ వైజ్ బాగానే ఉంటుంది. ఇంకా ఎట్ ద సేమ్ టైం ఈజీగా మూవ్ చేసుకోవచ్చు ఎటంటే అటు కట్టండి అని చెప్పేసి అనిపించింది. ఇంకొకటి ఏంటి అంటే మిస్ అయింది, మ్యాక్సిమం అన్నిటికీ లెంత్ తీసేసుకున్నాం, కట్టన్ రాడ్స్ అంతా కొట్టేసాము అనిపించింది. కాకపోతే కట్టన్ క్లాత్ కుట్టేటప్పుడు మిస్ అయిన పాయింట్స్ ఏంటి అంటే దేవుడి గదికి కట్టన్ కుట్టలేదనమాట, అదొకటి మిస్ అయిపోయింది. అదే అనిపించింది, అయ్యో దీనికి కట్టన్ రాడ్ మర్చిపోయాము ఇలాగ మర్చిపోయామా అని చెప్పేసి కొద్దిగా అనిపించేస్తుండే. ఎందుకంటే పొద్దాక పిల్లలు దేవుడి గదిలోకి వెళ్ళడము, ఫొటోస్తో ఆడుకోవడము, లేదంటే అందులో ఉన్న దేవుడి దగ్గర సెల్ఫ్లో ఉన్న ఫొటోస్ తీసి ఆడడము, అక్కడ ఏదన్నా ఉంటాయి దీపం ముట్టించిన కుందులు అవి ఉంటాయి కదా కుంకుమ, అవి తీసి ఆడేయడము, కింద పడేయడం ఇలా చేస్తూ ఉన్నారనమాట. సో కొంచెం కట్టను ఉంటే ఏంటి అంటే అంత తొందరగా వాళ్ళకి చూడగానే కనిపించదు, లోపలికి వెళ్ళాలి అనేది అనిపించదు కదా. సో అదే అనిపించుండే, అయ్యో దేవుడు సెల్ఫ్కి మర్చిపోయాము కట్టడం అని చెప్పేసి. సో అదొకటి ఇంకా బ్యాలెన్స్ ఉండే. ఇంకొకటి ఏంటి అంటే నేను 2 బెడ్రూమ్స్కి హాల్కి ఉన్న ఎంట్రన్స్ దగ్గర అయితే కట్టన్ రాడ్ కుట్టించాం, కానీ బెడ్రూమ్స్కి సపరేట్గా కట్టన్స్ అయితే పెట్టలేదన్నమాట. ఎలాగో ఆల్మోస్ట్ బెడ్రూమ్స్కి మార్నింగ్ అంతా డోర్ వేసే ఉంటుంది, ఇంకా నైటే కదా తీసేది, ఇంకా అందుకని చెప్పేసి అంత అనుకోలే. యాక్చువల్గా ఫస్ట్ అనుకుంది ఏంటంటే సపరేట్గా కట్టన్ రాడ్స్ కొట్టించేద్దాము, ఇంకా హాల్కి సపరేట్గా దానికి పార్టీషన్ చేసినట్లయితే కొట్టాలి అన్న ఆలోచన లేదు. పెట్టేస్తే ఏంటంటే క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోయేంత లేదనమాట. సో మళ్ళీ ఆ రెండింటికి కుట్టేస్తే డోర్కి ఏమవుతుందంటే ఒకటేమో ఇది అవుతుంది, ఇంకోటి కొన్నది అవుతుంది, ఎటు కాకుండా క్లాత్ అనేది వేస్ట్ అయిపోయింది అనమాట, కొన్న కట్టన్ క్లాత్. సో అందుకని చెప్పి అది ఎందుకు వేస్ట్ చేయడము అని చెప్పేసి ఫస్ట్ అయితే దీనికి ఇలా కుట్టేద్దామని చెప్పి కుట్టేసా. లిటరల్లీ నాకు ఒక 15 minutesలో అయిపోయే పని, ఎందుకంటే డిజైన్ లేదు పెద్ద మరీ కట్ చేయాలి కింద డిజైన్ పెడుతున్నాను కట్టన్కి అన్నట్లయితే ఏం లేదు, జస్ట్ ప్లెయిన్గా స్టిచ్ చేయడమే. దానికి అంత టైం ఎందుకు, 1/2 hour పట్టింది అనమాట ఈ 2 స్టిచ్ చేయడానికి. ఎందుకు అంత టైం పట్టింది అంటే మా చిన్నోని పడుకోబెట్టి నేను చేసుకుంటాను అనమాట. ఇలాంటిదైనా వర్క్ ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇలాంటి వర్క్ ఉంటే
మా బుడ్డోని పడుకోబెట్టిన తర్వాత నేను చేసేసుకుంటా. బట్ ఏమైంది అని అంటే మధ్యలో లేచాడు నేను కుట్టే గ్యాప్లో. ఇంకా ఈ మధ్య ఏమవుతుందంటే నేను తర్వాత చేసుకుందామని పక్కన పెట్టేసేస్తే అది డేస్ డిలే అయిపోతుంది అనమాట. తర్వాత అన్నట్లే అయిపోతుంది. అసలు అవ్వట్లే, ఇంటి నిండా ఏదో పెద్ద ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తున్నాయి. కానీ ఇంకా చేసేస్తే అయిపోద్ది కదా, పెట్టిందే కర్టన్ రాసి పెట్టిందే మనం కర్టన్స్ పెట్టడానికి, ఇంకా దానికి డిలే చేయడం ఎందుకు అని చెప్పేసి ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. అదేదో ఇంట్లోకి వచ్చిన కొత్తలో పెట్టేసేస్తే అయిపోయేదేమో అన్న ఫీలింగ్ కూడా వచ్చిందనమాట ఒక్కొక్కసారి. కాకపోతే ఇంకా అప్పుడు అవ్వదు దాని గురించి ఇప్పుడు ఎందుకు ఆలోచించడం అని చెప్పేసి ఇప్పుడైతే పెట్టేద్దాము తొందరగా అని చెప్పి పెట్టేసిన. బట్ ఈ క్లాత్ అయితే ఎక్కువ మిగలలేదనమాట, కట్టన్ క్లాత్ యాస్టీస్ సరిపోయి ఉండే. ఇంకా నాకు అనిపించింది ఏంటంటే ఒక్కొక్కసారి చూద్దాము, ఒకవేళ ఇట్లా వద్దులే తీసేద్దాము అనిపించేసి ఇవి రెండు అక్కడ పెట్టేసేసి ఇంకా ఒక్క విండోకి సరిపోయేంత కట్టన్ క్లాత్ మిగిలింది కదా, అది చిన్న బెడ్రూమ్లో పెట్టించేయాలన్నమాట. దానికి కూడా రాడ్లు అయితే తీసుకురాలేదు, మర్చిపోయాము. అది ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా దేవుడి సెల్ఫ్ ఒకటి అయితే దేవుడి గదికి ఒకటి బ్యాలెన్స్ ఉందన్నమాట కట్టను. ఇంకా రాడ్స్ పెట్టించడము కుట్టడము ఇంక రెండు కూడా చూడాలి నెక్స్ట్ టైం. ఇంకా ఒకసారి తెలుస్తూ ఉంటుంది కదా ఏమి మర్చిపోయామా ఏమేమి మిస్ అయ్యామా అని, అవన్నీ సెట్ చేసేసుకోవాలి. కానీ ఈ కట్టన్ క్లాత్ పెట్టినప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోయింది. ఇది మెయిన్గా ఫ్రంట్ డోర్కి ఉంది కాబట్టి నేను ఎక్కువ పైన ఏంటంటే ఎక్కువ లూజ్ వదిలేసాను అనమాట. ఎక్కువ లూజ్ వదిలేయడం వల్ల ఏంటంటే రాడ్కి ఈజీగా మూవ్ అవుతూ ఉంటుంది. ఇది కొంచెం ఇంకా స్టిఫ్గా ఉందన్నమాట, క్లాత్ కొంచెం మందంగా స్టిఫ్గా ఉంది. మనకి బయట దొరికే కటన్ క్లాత్కి ఏంటి అంటే నాకు రింగ్స్ ఉంటాయి కాబట్టి ఈజీగా మూవ్ అవుతుంది. ఇది మూవ్ అవ్వదు, తొందరగా ఇబ్బంది అవుతుంది. సో అందుకని చెప్పేసి నాకు ఈజీగా మూవ్ అవ్వాలి, కొంచెం ఎక్కువ ఇబ్బంది ఉండొద్దు. ఎందుకంటే మార్నింగ్ అంతా మనం ఇట్లా సైడ్కి అనేసి విండో ఎక్కడైతే మిర్రర్స్ ఉన్నాయో అక్కడ వరకు పెట్టేస్తాము, మొత్తం క్లోజ్ చేయం కాబట్టి నాకు ఈజీగా మూవ్ అవ్వాలి అని చెప్పేసి పైన ఎక్కువ లూజ్ వదిలేసాను అనమాట. ఎక్కువ లూజ్ వదిలేయడం వల్ల రాడ్కి కింద నుంచి ఇక్కడ క్లాత్ అన్నా సరే కొంచెం ఈజీగా తొందరగా మూవ్ అవుతుంది కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు అన్నట్లు. సో ఎలాగోలాగా కిటికీ ఎక్కి మరి ఆ గ్లాసెస్ దగ్గర ఉన్న ఎక్కి మరి అది కట్టన్ అయితే ఫిక్స్ చేసేసా. ఒకసారి ఫిక్స్ చేసి మళ్ళీ వాష్ చేసుకున్నప్పుడే కదా, ఎక్కువ సార్లు తీయం కాబట్టి అంత అవసరం లేదు. సో మొత్తం అయితే మా బుడ్డిగా లేచినా సరే కొంచెం నిదానంగా ఉండు కాబట్టి నేను కర్టన్స్ అయితే ఫిక్స్ చేసేసా. ఇది ముందు రోజు కుట్టాను అనమాట. ఈ రెండు విండోస్కి ముందు రోజు కుట్టాను. ఆ రోజే నేను డోర్కి కూడా కుట్టేద్దాము అని అనుకున్నాను. కానీ మా పిల్లలు అంత టైం ఇవ్వలేదనమాట, ఏడవడం కొట్టుకోవడం స్టార్ట్ చేసేసారు. సో ఇంకా ఎందుకు రిస్క్ తీసుకోవడము, వాళ్ళని ఏడిపించుకుంటూ కుట్టడము, తర్వాత నిదానంగా కుడదాము అన్నట్లు ఇంకా దీనికి కుట్టాలా మెయిన్ డోర్ కుట్టాలా అని చెప్పేసి కొంచెం డైనమోలో లేట్ అయిపోయిండే. సో మొత్తం అయితే కర్టన్స్ వేసినాక ఎండ కూడా బాగా తగ్గింది, కొంచెం చల్లగా ఉంటుందన్నమాట వెదర్ లోపల.